డాక్టర్ వెంకటేశ్వర్లు గారు అసలు హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో హైడ్రా అనేటువంటి ఒక సంస్థ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి కానివ్వండి, ఈ చెరువుల మీద కట్టినటువంటి కట్టడాలను కానీ కూల్చివేస్తా ఉన్నది. అసలు ఎందుకు, అసలు ఎఫ్టిఎల్ అంటే ఏంటి, హైడ్రా అంటే ఏంటి, ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయగలరు? ఓకే, నమస్కారం అండి. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్లు, జాగ్రఫీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ. ఈ మధ్యకాలంలో హైడ్రా అనే పేరు ఎత్తితేనే హడల్ పోతున్నారు ప్రజలు, బిల్డర్స్ కానీ. దానికి ప్రాముఖ్యత ఏంటంటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది శీతోష్ణ స్థితి అంటే క్లైమేట్ కండిషన్స్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. హైదరాబాద్ అనేది మైక్రో క్లైమాటిక్ జోన్స్, అంటే ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ పక్కన 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ తర్వాత ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఉప్పల్లో వర్షం కురిస్తే పక్కన తార్నాకలో వర్షం ఉండదు, తార్నాకలో ఉన్న ఎండ గురంగూడలో ఉండదు. అంటే ఉష్ణోగ్రతలో కానీ వర్షపాతంలో కానీ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. భూమిలో రన్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇక్కడ సిటీలల్లో సిమెంట్తో కానీ డాంబర్తో కానీ ఎక్కువ ఉంటుంది రోడ్డు మీద. అదే మట్టి ఉంటే మనకు వాటర్ సింక్ అవుతుంది. అట్లా వాటర్ సింక్ అయ్యేది తక్కువగా ఉంటుంది, రోడ్డు శాతం ఎక్కువగా ఉండడం వల్ల పడ్డ వాటర్ పడ్డట్టుగా వరద రూపంలో వస్తుంటుంది. సింక్ అయితే వరద ఉండదు, సింక్ కావట్లేదు కాబట్టి వరద ఎక్కువ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో కొంచెం వర్షం పడ్డా కానీ 1-2 సెంటీమీటర్లు పడ్డా కానీ వరదలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడి వాటర్ అక్కడే జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఇండ్లు జామ్ అయిపోతాయి. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం అర్బన్ పట్టణాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దానిలో భాగంగా కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే ఒక సంస్థను సృష్టించింది. ఈ నగరాల మీద ఉన్న ఒత్తిడిని, ఈ వరదలని తగ్గియాలంటే ఫస్ట్ చెరువులని గొలుసుకట్టు విధానంతో చెరువులు ఉండేది. ఒకప్పుడు 1500 పైన ఉన్న హైదరాబాద్ నగరంలో ఇప్పుడు 67-70 చెరువులు మాత్రమే మిగిలిపోయినాయి. అన్ని కబ్జాకు గురైనాయి. చెరువులలోనే ఇల్లు కడుతున్నారు, మళ్ళీ మీదంగా వచ్చి మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, వర్షం వచ్చి అంటారు. కట్టిందే చెరువుల నీళ్లు, చెరువుల అనే నీళ్ళనే కట్టినావు ఇల్లు, మళ్ళీ నా ఇంట్లోకి నీళ్ళు వచ్చినావు అనేది నువ్వే నీళ్ళలోకి పోయినావు. దాన్ని గ్రహించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, ఒక చెరువు నిండా నిండితే నీళ్ళు ఎక్కడ దాకా వస్తాయని చెప్పేదే ఎఫ్టిఎల్. దాని నుంచి మనకు 30 మీటర్ల దూరంలో బఫర్ జోన్ ఉంటుంది చెరువు అయితే. నాలాలు అయితే 2 నుంచి 3 మీటర్ల దూరంలో బఫర్ జోన్ ఉంటుంది. నాలా ఎంత దూరం ప్రవహిస్తుంది, వెడల్పు 2-3 మీటర్లు 4 మీటర్ల వెడల్పు ఉంటుంది నాలా. దాని పక్కన ఇంకొక 2 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. అదే మనకు ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు చూసుకుంటే 30 మీటర్ల వరకు కూడా బఫర్ జోన్ ఉంటుంది. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ ఏ ఏరియాలో కూడా మనం ఇల్లు కట్టకూడదు. మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏ చెరువు ఉంది, ఆ చెరువు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయా రావా. మనము సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం చాలా అద్భుతమైన విషయం. సిటీలల్లో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఒక మన జీవితం మొత్తాన్ని ఖర్చు పెట్టి వృధా చేసుకుంటే కానీ జీవితం మొత్తం ఈఎంఐలు కడితే మాత్రం ఒక ఇల్లు రాదు. అలాంటి ఇల్లు కొనేటప్పుడు ముందు వెనుక ఇక్కడ ఏమైనా చెరువులు ఉన్నాయా, ఎఫ్టిఎల్ ఏరియా, బఫర్ జోన్ ఏరియా, వాళ్ళ వర్షాలు వచ్చినప్పుడు ఏంటంటే అన్ని తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు ఇల్లు కొనుక్కోవాలి. అనవసరంగా హైడ్రా కూల్చేస్తే మన ఇల్లు పోతే మనం దుఃఖించాల్సి వచ్చింది, భార్య పిల్లలు నడి రోడ్డు మీద పడాల్సి వస్తుంది, మనం ఒక జీవితాన్ని కోల్పోయిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. హైడ్రాని దృష్టిలో పెట్టుకోండి, వరదలను దృష్టిలో పెట్టుకోండి. ఫ్లాష్ ఫ్లడ్స్ తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం పడుతుంది. అంటే ఎక్కువ రైని, పెద్ద చినుకులు రావడం, ఫాస్ట్గా వర్షం రావడం, తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఫ్లడ్ ఇంకా ఎక్కువగా వస్తుంది. ఫ్లడ్ రావడం వల్ల ఇప్పుడు ఖమ్మం చూడండి, చిన్న బుడిమేరు అవి విజయవాడ, ఖమ్మము విజయవాడ ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం 2 టౌన్లు నాశనం అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితి మనకు రావద్దు అంటే అప్రమత్తంగా ఉండండి. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ముందైనా సరే చెరువులలో ఇల్లు కట్టుకోకండి, తక్కువ రేటుకి వస్తున్నాయని అన్ని చూసి కట్టుకోండి. ధన్యవాదాలు.